యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. పోయిన వారంలో నేను ఒక మాట చెప్పాను కదా, అరశేకలు అనే పొన్ను వారు వచ్చి మీ బోధకుడు పొన్ను కట్టడా అంటే ఏం చెప్పాను? అది యేసయ్య ఏం చెప్పాడు? సీమోను, నీ గాలం పట్టుకో, నువ్వు సముద్రంలోకి వెళ్ళు, నువ్వు ఆ గాలం వేసాయి, మొట్టమొదటి ఒక చేప వస్తుంది, దాన్ని నోరు తెరు, దాంట్లో ఒక షెకెల్ వస్తుంది, దాన్ని తీసుకో. వాడు అడిగింది ఎంత? అరశేకలు. అడిగింది ఎవరిని? నన్ను. నిన్ను అడగలేదు కదా. వాడు ఒకటి అడిగితే నువ్వు రెండు ఇచ్చిపో, నాకు నీకు ఇద్దరికి షెకెల్ కట్టేసాయి. షెకెల్ అనే ధనం చేప నోట్లో నుంచి తెచ్చుకున్నాడు. దాన్ని నేనేం చెప్పానంటే, ఆత్మలను సంపాదించండి, అవసరాలు దేవుడు తీరుస్తాడు. అది మొదటి విషయం చెప్పాను. రెండో మాట కూడా కొంత క్లుప్తంగా చెప్పాను. ఒక ప్రవక్త శిష్యుని భార్య, రాజులు 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో, ఓ ప్రవక్త శిష్యుని భార్య, అయ్యి అప్పుల వాడు వచ్చి నా 2 కొడుకులు పట్టుకెళ్తున్నాడు అని మెలిషా దగ్గర మొర్రపెట్టింది. మొర్రపెట్టినప్పుడు, అమ్మ నీ దగ్గర ఏముంది? ఒక నూనె కొండ ఉంది, అయితే ఉన్న కొండలన్నీ తీసుకురా. అద్భుతం జరిగింది. ఆ ఒక్క కొండ అన్ని కొండలతో నింపబడింది. అప్పుడు అయ్యా కుండలన్నీ అయిపోయినాయి, అయితే నూనెంత అమ్మేసుకో, అప్పులు ఎంత ఉంటే అంత తీసేసుకో, ఇంకా చాలా మిగిలిద్ది, నువ్వు నీ 2 కొడుకులు హాయిగా బ్రతకండి. నూనె ధనం. దేవుడు ఎంత సమృద్ధి. అప్పులు తీర్చడమే కాదు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పులు పోవటం కాదు, లైఫ్ లాంగ్, జీవితం అంతా దేవుడు కావలసినంత ధనాన్ని ఇచ్చాడు. 2 కొడుకులు ఆనందంగా బ్రతకండి, అప్పులుడు మీ ఇంటికి రాడు. మన దేవుడు మనల్ని అప్పులతో ఆత్మహత్యలు చేసుకోమనే దేవుడు కాదు. ఓ డానియల్ నీకు అప్పులైనయా, అయితే చచ్చిపో అనేవాడు కాదు. ఓ డానియల్ నీకు అప్పులైనయా, అయితే పారిపో అనేవాడు కాదు. ఓ డానియల్ నీకు అప్పులైనయా, అయితే కృంగిపో అనేవాడు కాదు. డానియల్ నీ దగ్గర ఉన్న దాంతో పని చేయి. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. నీ దగ్గర ఉన్న దాంతో పని చేయమ్మా. నీ దగ్గర ఒక్క కొండే ఉన్నదా, ఆ ఒక్క కొండతో పని చేయి. నీ దగ్గర ఒక్క విత్తనమే ఉన్నదా, ఆ ఒక్క విత్తనం నాటు. నీ దగ్గర ఒక్క తలంతే ఉన్నదా, ఆ ఒక్క తలంతుని డబల్ చేసుకో. నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే, 2 చేతులు 2 కాళ్ళు లేని నిక్కే 700 కోట్ల మందికి సువార్త చెప్తా అంత రిచ్ మ్యాన్గా బతుకుతుంటే నాకు అనిపిస్తే నా కాళ్ళు పాడుగాను, నా చేతులు పాడుగాను, అసలు ఎందుకు పని చేస్తున్నాయి అనిపిస్తుంది. దేవుడిచ్చిన దేహం, దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన తలకాయ, ఎంత ధనం. అసలు మనం అందరం ధనవంతులు అండి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. పెద్ద కోటేశ్వర్లు, మామూలు కోటేశ్వర్లం కాదండి, మామూలు కోటేశ్వరం. నువ్వు ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఒకళ్ళు నా తల రీప్లేస్మెంట్ చేయి, నేను ఇంకో తల కొనుక్కోవాలంటే ఎంత అవుతుంది సార్? సార్ కిడ్నీ కొనుక్కోవాలంటే ఎంత వస్తుంది సార్? సార్ ఒక కన్ను కొనుక్కోవాలనుకుంటున్నాను సార్, ఎంత పడుతుంది సార్? సార్ హార్ట్ రీప్లేస్మెంట్ సార్ ఎంత వచ్చు? కొనగలవా? కొనలేవు.
నేనేమంటానంటే నీ దగ్గర ఉన్నాయి, పని చేపించు. ఆమేన్, హల్లెలూయా. అందరు తల మీద చేయబెట్టండి. అందరు తల ఉండేవాళ్ళు పెట్టండి, లేనివాళ్ళు వద్దులేండి. తల యేసయ్యా, గట్టిగా చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, ఇంత ఖరీదైన తల ఇచ్చావయ్యా. అయ్యా, ఎంత దరిద్రుడినయ్యా, దీన్ని ఉపయోగించుకోవటం అయ్యా, దీనిలో అంత నువ్వు ఉపయోగించుకోలేక ఇంత దరిద్రం అనిపిస్తున్నానయ్యా. ఇంటికి వెళ్ళినాక మీ ఆయన్ని అడగండి, ఏమండి తల ఏమైనా పని చేస్తుందని. వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, ఏమమ్మా తల ఏమైనా పని చేస్తుంది, ఎందుకు పని చేయదు అన్నాడు. ఈ తల తగాదాలు ఆడుకోవటానికి పని చేసి కొంతమంది. ఒక ఆయన, నేను ఒక చోట వెళ్ళి ప్రార్థనకే, ఒక ఊరు, ఎందుకులే ఊరు పేరు చెప్పటం, అందరూ ఇక్కడే ఉండరు. వెళ్తే అక్కడ తగాదా అవుతుంది. పాపం నాకు భయం వేసి రమేష్ని పిలిస్తే రమేష్ నాకంటే ధైర్యవంతుడు. వాళ్ళిద్దరు అనమాట కొట్టుకుని ఎట్ట కొనుక్కుంటున్నారంటే, కోడి పుంజులు ఉంటాయి చూసావా, ఈ తల ఈయనకి ఎంట్రుకలు కూడా లేవు, ఈ తల తీసుకెళ్ళి ఇటు గుద్దుతున్నాడు. ఆయన కూడా వెనక్కి వస్తున్నారు, ఇటు ముందుకు పోతున్నారు. తల అనమాట. తల ఎందుకు పనికొస్తుందంటే తన్నుకోవటానికి. తల ఎందుకు పనికొస్తుందంటే పగల కొట్టుకోవటానికి. తల ఎందుకు పనికొస్తుందంటే గోడకేసి కొట్టుకోవటానికి. దేవుడిని తలను గోడ కొట్టుకోవటానికి పుట్టించలే. దేవుడిని తలను ఇంకోటి తలను పగల కొట్టడానికి పుట్టించలే. దేవుడిని తలని పిచ్చి వాటితో నింపుకోవటానికి. పిచ్చివాళ్ళారా, తల నిండా చెడ్డ తలంపులు పెట్టుకోవటానికి ఆ తల ఉంది. మంచి తలంపులతో నింపబడాలి మన తలలో. పవిత్రమైన హృదయం, పవిత్రమైన తల ఉంటే ఈ ప్రపంచాన్ని జయించుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. థామస్ ఆల్వా ఎడిసన్ స్కూల్ నుంచి గెంటి వేయబడ్డాడు. తల్లిని పిలిచి ఆ పిల్లడి గురించి అంది, టీచర్, అమ్మా మీ వాడి ద్వారా పక్కన పిల్లలు పాడైపోతున్నారు, వీడికి చదువు చెప్పడం మా చేత కాదు, యూజ్లెస్ ఫెలోని తీసుకెళ్ళమ్మా, యూజ్లెస్ ఫెలోని తీసుకెళ్ళి తల్లి అని తల్లిని మందలించి కొడుకుని ఇంటికి పంపింది. ఆ తల్లి దేవుని బిడ్డ, ఆ తల్లి ప్రార్థనా పర్రాలు. ఆ తల్లి తన కుమారుని ఇంటికి తెచ్చుకుంది. ఆ తల్లి తన కుమారుడు చేయబట్టుకుంది. ఆ తల్లి మోకరించింది. ఆ తల్లి కన్నీళ్ళు విడిచి ఒక ప్రార్థన చేసింది, ప్రభువా, ఓ ప్రభువా, ఈ యూజ్లెస్ని యూజ్ఫుల్గా చేయ్యా, యూజ్లెస్ని యూజ్ఫుల్గా చేయ్యా. ఏ టీచరు యూజ్లెస్ అని పంపించిందో అదే వ్యక్తి ప్రపంచానికి ఈ వెలుగునిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడతావా? ప్రైజ్. ఆయన ద్వారా కరెంట్ వచ్చి, ఆయన ద్వారా చాలా వచ్చినాయి. ప్రార్థనా పుర్రాలైన తల్లి చేసిన సేవ. ఆమె ప్రార్థించింది, ఆమె భక్తి నేర్పింది, ఆమె చదువు కూడా నేర్పింది. ఈ తల్లులు ఫోన్లు చూడటానికే టైం లేదు. పిల్లలకు చదువు చెప్పడానికి ఆడుందమ్మా. పాపం ఇంటికి రాగానే తల్లి కొడుకు ఇద్దరు కలిసి, నాకు పెట్టడం రాట్లు, నువ్వు పెట్టినానా, దీన్ని ఎట్ట తీయాలరా, దీన్ని ఎట్ట పెట్టాలరా. ఆడు మాస్టర్ దాంట్లో, నువ్వు స్టూడెంట్వి. అరే కూర్చోరా ప్రార్థన చేద్దాంరా అని ఎప్పుడన్నా తల్లి కొరకు, బిడ్డ కొరకు ఏడ్చావా? నా బిడ్డ పాడైపోతున్నాడే, యూజ్లెస్ అయిపోయాడని కన్నీళ్ళు వచ్చినాయా? వస్తాయిలే, రేపు వాడు ఎటొకటి పోయినప్పుడు వస్తాయి. వాడు నీకు ఇష్టం లేని పనులు చేసిన రోజు తలకాయ గోడకేసిన కొట్టుకుని ఏడుస్తావు. బిడ్డను దగ్గర పెట్టుకొని, బిడ్డను పాటలు నేర్పుకొని, బిడ్డకు ప్రార్థనలు నేర్పుకొని, బిడ్డకు భక్తి నేర్పుకొని, బిడ్డకు చదువు నేర్పుకొని, బాబు రారా నాయనా అని బ్రతిమలాడుకొని వాడిని దేవుని ఆత్మకి అప్పగించి, ప్రభువా వీడిని బాగు చేయటం నాకు చేత కాదు, ఈ అమ్మాయిని బాగు చేయటం నాకు చేత కాదు, నువ్వేనయ్యా అని చెప్పి మనం ఒక థామస్ ఆల్వా ఎడిసన్ తల్లినివైతే, ఒక తండ్రిమైతే మనకు పిల్లలు ఎంత బాగుండో, మన పిల్లలు ఎంత బాగుండో. కనుక నేను మీతో చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడు మనల్ని ధనవంతులుగా చేయి. ఆయన దరిద్రుడయ్యాడు. మన తల బాగా పనిచేయాలని తలపై ముళ్ళ కిరీటం, మన హృదయం బాగా పనిచేయాలని ఆ హృదయంలో బల్లెప్పుపోటు, మన దేహం బాగా పనిచేయాలని ఆయన దేహం అంతా వీపంతా నాగటి చాలుగా దూలబడింది. మన చేతులు బాగా పనిచేయాలని ఆయన చేతుల్లో మేకులు, మన కాళ్ళు బాగా తన కొరకు పనిచేయాలని ఆయన కాళ్ళల్లో మేకులు. ఇదేమన్నా సిలువ కథ అనుకుంటున్నావా? కనుక దేవా నన్ను వాడుకో, దేవా నన్ను వాడుకో. సో హౌ టు గెట్ రిచ్ మ్యాన్. ధనవంతులం కావటానికి ఉన్నదాన్ని ఉపయోగిద్దామా? నేను గుంటూరులో ఒక సెక్షన్ ప్రారంభించాను. ఆరాధనకు ముందు జర్నీ విత్ జీసస్ అనే కార్యక్రమం పెట్టాం. జర్నీ విత్ జీసస్. ఈ జర్నీ విత్ జీసస్లో రక్షణ పొందిన ప్రతి బిడ్డ ఒక 10 నిమిషాలు తన
యేసు ప్రభుతో తన లైఫ్ ఎలా ఉందో చెప్పాలి. యేసయ్యతో తన జీవిత ప్రయాణం చాలా చక్కగా, చాలా చిన్న సంఘం, ఒక 10 మంది నుంచి ఒక 20 మంది లోపు వస్తారు. ఒక 5-6 సండే స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు. చాలా తృప్తి ఉన్నది, కష్టం మర్చిపోతాం. జర్నీ విత్ జీసస్, ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం. యేసు ప్రభుతో నా ప్రయాణం ఇలా సాగింది. పలానా సంవత్సరం నేను రక్షించబడ్డాను, నా రక్షణకు పూర్వం ఎట్టున్నాను, యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చి నాకు ఎలాగైంది, ఇదిగో పలానా సంవత్సరంలో ప్రభు ఇలా చేశాడు, ఈ సంవత్సరంలో ఇలా చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు, ఇది నా జీవితం యేసయ్యతో ఇలా సాగింది అని ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాలు చెప్తుంటే ఎంత ఎంకరేజ్మెంటో, ఎంత ఎగ్జైట్మెంటో. నేను మీతో చెప్తున్నాను, నీ జర్నీ విత్ జీసస్, నీ అనుభవాన్ని నీ తోటి వాళ్ళకు పంచు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీకు హృదయం ఇచ్చాడు, దేవుడు నీకు కాళ్ళు ఇచ్చాడు, దేవుడు నీకు చేతులు ఇచ్చాడు. పని చేయి, ఉన్నదంతా పని చేయి. దేవుని పని చేసిన బిడ్డలకు దేవుడు అన్యాయము చేయడు. దేవుడు తన ప్రేమను మరచుటకు దేవుడు తన ఎడలు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు. నువ్వు ఎలాగొస్తే అలా పోతావు. ఇంటికాడికి వెళ్తే వాక్యం చెప్పడానికి పోతే తగాదాలు పెట్టుకుంటావు. ఇంటికాడికి వెళ్తే కోపాలు, ద్వేషాలు, వ్యసనాలు, సమస్యలు. వాళ్ళు సంపాదిస్తే వీళ్ళ కోపం, వీళ్ళు సంపాదిస్తే వాళ్ళ కోపం, వాడు బాస్ అయితే ఈడి కోపం, ఈడు బాస్ అయితే వాడి కోపం. ఎందుకురా ఏడుతున్నా, ఫెయిల్ అయ్యామన్నా, దిగులు పడబాకరా అంటే నేను ఫెయిల్ అనేది ఆడట్లో వాడు పాస్ అయ్యాడు అన్నాడంట ఒకడు. సో ఇదంతా ఎంత నేచర్, ఎంత బ్యాడ్ నేచర్, ఎంత బ్యాడ్ నేచర్, అసలు ఎంత బ్యాడ్ నేచర్. అసలు ఇది పల్లెలే కదా, పట్టణాల్లో కూడా అదే. మేము ఉంటాం, ఇంటి పక్కన ఒక ఆమె ఉంది, ఎన్ని చెప్తుందో ఈ ఇంటి వానర్ మీద, ఎన్ని చెప్తుందో. ఏమైంది అసలు? నీ ఇల్లు నీది, నీ సంపాదన నీది, నీ కష్టం నీది, ఆయన ఆస్తి నీకు ఇవ్వడు, నీ ఆస్తి ఆయనకి ఇవ్వవు. ఎందుకు ఈ కోపాలు, ఎందుకు ఈ ద్వేషాలు? అందరం బాగుంటే ఎంత బాగుంటుంది, అందరూ సంపూర్ణంగా ఉంటే ఎంత బాగుంటుంది, అందరూ అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది, అందరూ ఓర్చుకుంటే ఎంత బాగుంటుంది. ప్రశాంతమైన మానస సరోవరాన్ని మురికి గుంటగా చేసుకుంటాం. సో గుర్తుపెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చెప్తాం రండి. మనం ఆర్థిక సమస్యలు పరీక్షించుకోవటానికి మనం చేయాల్సిన పని దేవుని మాట వినాలి. ఒకటి ఆత్మను సంపాదించాలి. దానికి 17వ అధ్యాయం మత్తయి సువార్త 17:24-27 ఉన్న ఇన్సిడెంట్ చెప్పాను విషయాన్ని. అలానే అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 34-37లో పేతురు పాదాల దగ్గరకు వచ్చి తమ చరస్థిరాస్తులను పెట్టారు. అపోస్తుల కార్యం 4:34-37. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. అట్లనే 36 కుప్రలో పుట్టిన లేవీయుడు యేషోపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తుల హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టిండిరి. ఇతడు భూమి గలవాడు, దాన్ని నమ్మి చదవండి, దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద ఆ పాదాల దగ్గర పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే అసలు ఆత్మల కొరకు పనిచేసిన చేపలు పెట్టే వ్యక్తికి దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడంటే, ఎంత ధన్యత ఇచ్చాడంటే, అపోస్తులైన పేతురు ఇట్లా నిలబడేవాడు, అపోస్తులైన పేతురు ఇలా నిలబడేవాడు. అందరూ వచ్చేసారు. ఒక ఆయన ఇల్లు అమ్మిన డబ్బులయ్యా అని అక్కడ పెట్టాడు, ఇంకొక ఆయన పొలం అమ్మిన డబ్బులయ్యా అని ఇక్కడ పెట్టాడు, ఇంకొక ఆయన బంగారం అమ్మి తెచ్చానయ్యా అక్కడ పెట్టింది, ఇంకొక ఆయన ఏదో లోను ఏదో ఒకటి పెట్టుకొని తెచ్చామయ్యా అని అక్కడ పెట్టారు. అపోస్తుల పాదాల దగ్గర ఎంత డబ్బో! ఆత్మల కొరకు పనిచేసే ఒక దైవజనుడు, ఆత్మల కొరకు పనిచేసే ఒక చేపలు పెట్టే జాలర్ని దేవుడు ఎంత డిస్పెన్సర్గా చేశాడో, ఎంతమందికి పంచిపెట్టే వ్యక్తిగా చేశాడో. నేను శ్యామ్ సుందరం గారిని ఒక దైవజనుడు చెన్నైలో 15,000 మంది వస్తారు ఆ సంఘానికి. నేను అక్కడ చదువుకున్నప్పుడు అక్కడికి వెళ్ళేవాడిని. ఆయన కూడా అంతే, ఇలాగ నిలబడేవాడు అంతే. ఆ పక్కన ఒక పెద్ద గడ్డి గంప ఉంటుంది, చూసారా? ఎప్పుడైనా గడ్డి గంప చూసారా? ఇప్పుడైనా చూడండి, ఊహించుకోండి. పెద్ద గడ్డి గంప అక్కడ పెట్టేవాళ్ళు, పెద్ద గంప అక్కడ పెట్టేవాళ్ళు. వస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తారు. అయ్యా ప్రార్థన చేయి అని చెప్పి దశంభాగాలు అయినట్టు పెడితే ఆయన ఆ కానుక తీసుకోవడం, ఆ గంపలో వేయటం, ఆ కానుక తీసుకోవడం, ఆ గంపలో వేయటం. ప్రార్థన అయిపోయేలోపు గంప నిండిద్ది, తీసుకుని వెళ్తారు. పెద్ద చర్చి, సరే పెద్ద పేపర్స్ తిని పెద్ద చర్చి. ఎంత దీవెనో, ఎంత ఆశీర్వాదమో. కనుక దేవుని సేవకునిగా మీతో చెప్తున్నాను. అంటే
దేవుడు తన బిడ్డల్ని డబ్బుని నెత్తిని పెట్టుకునేటట్టు చేయలే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పు గట్టిగా, చప్పట్లు కూడా చెప్పు, చప్పట్లు కూడా చెప్పు. డబ్బు తెచ్చి వాళ్ళు నెత్తిని పెట్టుకోవాలా. అది అక్కడ పెట్టేశారు. అసలు మనకి ఎంతో ఒక పొరపాటు డబ్బులు ఎట్టబడ్డాయి అనుకో, ఎంత ప్రేమో. కనీసం భార్యను కూడా పెట్టుకోరట, పిల్లల్ని కూడా పెట్టుకోరట. ఎంత ప్రేమో. హల్లెలూయా. సో యేసు ప్రభు మన అవసరతలు మన పాదాల దగ్గరికి తెచ్చునుగాక, మన పాదముల దగ్గరికి తెచ్చునుగాక. వాట్ వీ నీడ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మనకి ఏది కావాలో, మన జీవితంలో మనకి ఎంత డబ్బు కావాలో, మన జీవితంలో మనకి ఎంత గోల్డ్ కావాలో, మన జీవితంలో మనకి ఎంత అవసరతలు కావాలో, మనము గనక ఆత్మల కొరకు పనిచేసే బిడ్డలమైతే, జెన్యూన్ సేవ చేయగలిగితే, జెన్యూన్ సువార్త చెప్పగలిగితే, జెన్యూన్ సాక్ష్యం చెప్పగలిగితే దేవుడు మనలను దీవించగలడు. ఇది మన యొక్క సిద్ధాంతం. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మన ఆర్థిక సమస్యను ఎట్లా తీర్చుకోవాలి. లూకా సువార్త 5:5-4. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు ధోనిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వల వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తా. అంటే మన ఆర్థిక సమస్య పరిష్కరించుకోవడం దేవుని మాట. ద్వితీయోపదేశకాండం 28:1 చదివితే చాలు, జస్ట్ నోట్ చేసుకోండి. అట్నే ఆదికాండం 22:15-18 చదివితే, మాట విను, రాత్రంతా ప్రయాస ఫలితం లేదు. మనం గనక దేవుని మాట వింటే, ఇఫ్ యు లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుడి మాటను వినగలిగితే అందరం గుండె మీద చేసుకుని, ఏసయ్యా చెప్పు, ఏసయ్యా నీ మాట నేను వింటానయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నా అప్పులు తీర్చేయ్యా, నా ఆర్థిక ఇబ్బందులు తీర్చేయ్యా. నీ మాట విన్న అబ్రహామును చెప్పు, నీ మాట విన్న అబ్రహామును ఎంత ఆశీర్వదించావయ్యా. నీ మాట విన్న పేతురును ఎంత ఆశీర్వదించావయ్యా. నీ మాట విన్న యేషోపును ఎంత ఆశీర్వదించావయ్యా. ఆయన మాట విన్న ప్రతి బిడ్డ. నేను అనుకుంటాను, నేను కొన్నిసార్లు నాకు ఆర్థిక ఇబ్బందులు, రకరకాల సమస్య, ప్రభువా నీ మాట ఎక్కడన్నా డివియేట్ అయిపోయానా, నీ మాట నుంచి ఎక్కడన్నా తొలగిపోయానా, నీ మాట వినకుండా ఎక్కడన్నా ప్రవర్తించానా. నేనంటాను, ప్రభువా నీ మాట వినుంటే. హల్లెలూయా. ఒక ఆయన పాపం లోన్ పెట్టి 10 లక్షలు తీసుకున్నాడు. భార్య చెప్పిందంట, అయ్యా దేవుడు అన్యాయం చేయడు, నువ్వేం చేయొద్దు, ఈ 10 లక్షల్లో 1 లక్ష దశం బాగుంది, 9 లక్షలు ఉంటాయి, మొత్తం ధాన్యాలను చేతిలో పెట్టందంట. లేదా నేనే మాటేనా, అన్న చేతిలో పెట్టి, అన్నా మాకు ఒక మంచి ల్యాండ్ ఏదన్నా ఉంటే మాట్లాడన్నా అని చెప్పు. ఆయన మోసం చేయడు, ఆయన జాగ్రత్తగానే చేస్తాడు, ఆ పని చేయ. ఆయన అంత మెచ్యూరిటీగా ఆలోచించలే. అదంతా చిన్న విషయం కాదు, ఆయనే కాదు, మనం ఎవరో దానికి అతీతులం కాదు. డానియేలన్న చేతిలో పెడితే డానియేలన్న కొనిపెట్టేది ఏంటి? నేను కొనుక్కోలేనా, నాకు తెలియదా, లేకపోతే నాకు ఆ ఐడియా రాదా అని. ఇక్కడ ఎందుకని ఒక మంచి సిటీ చూసి ఆడబెట్టాడు. వాడు మొత్తం తీసుకున్నాడు, దానికి తోడు ఇంకాస్త తెచ్చిపెట్టాడు, మొత్తం తీసుకున్నాడు. ఎక్కడో చూపించాడు, రిజిస్ట్రేషన్ అన్నాడు. తీరా పలానా చోట అని చెప్పి వెళితే అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ అయినాక ఆ ప్లేస్ కోసం వెళ్ళిపోతే ఆ ప్లేస్కి ఇంకొకళ్ళు ఉండారు, అది ఇంకొకళ్ళకి అయిపోయింది. అది కూడా ఎక్కడో వాగులో ఎక్కడో. అసలు ఇప్పట్లో ఎందుకు పనికిరాదు, ఇంకొక 20 సంవత్సరాలకు కూడా పనికిరాదు.
గుండె వాదుకొని లబోదిబోమని, బాబు నాకు నీ ల్యాండ్ వద్దు, ఏమొద్దు, నాకు ఈరనైనా, నా డబ్బులు నాకు ఈరని వాడు చుట్టూ తిరగటానికి కొన్ని లక్షలు ఖర్చు అయింది. చివరికి అది వచ్చేటప్పటికి వాడు అప్పుడు కాసిన ఇస్తే ఎడిపోయినాయి, ₹1 రాదు. ఇలాంటివి చెప్పుకుంటే చాలా ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే దేవుడి మాట. ఓకే, నేనేమంటున్నానంటే నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్. ఎప్పుడు కూడా అంటే నాకు తెచ్చి ఇవ్వండి అని ఆ బిజినెస్ నేను చేయనులే, చెప్తున్నా. నాకు దేవుడితో ఉండటానికి టైం లేదు. నాకు ఇవ్వటం కాదు, ఇంకోళ్ళకి కూడా ఇవ్వటం కాదు. నీకు ఏదైనా ఒక అమౌంట్ వచ్చినప్పుడు వెంటనే మోకాళ్ళ మీదకి వెళ్ళు. 1 రోజు ప్రార్థన చేయి, 2 రోజులు ప్రార్థన చేయి, 3 రోజులు ప్రార్థన చేయి, 4 రోజులు ప్రార్థన చేయి, 5 రోజులు ప్రార్థన చేయి, 10 రోజులు ప్రార్థన చేయి, అవకాశం ఉంటే నెల ప్రార్థన చేయి. నీ గుండెల్లో జవాబు వచ్చేదాకా చెయ్యి, నీ మనసులో సమాధానం దొరికేదాకా చెయ్యి. దాన్ని ప్రభు ఏ కోణంలో తీసుకెళ్ళి పెట్టమంటాడో, ఇక్కడ ఇన్వెస్ట్ చేయమంటాడో, ఏ పద్ధతిలో వాడమంటాడో ఆ పద్ధతిలో నువ్వు చక్కగా చెయ్యి. ఆయన మాట చొప్పున చెయ్యి చాలు. నేను ఈ ఇన్వెస్ట్మెంట్కి దేవుని మాట ఉందా, లేకపోతే ఈ పద్ధతిలో దేవుడి మాట ఉందా, ఇట్లా చెయ్యొచ్చా ప్రభువా, ఇట్లా వెళ్ళొచ్చా ప్రభువా, ఇట్లా పెట్టొచ్చా ప్రభువా అని జవాబు పొందుకొని ప్రభు పాదాలపై పడి చేస్తే దేవుడు అన్యాయస్తుడు. అందుకే ఆయన మాటేనండి, ఆయన మాట చొప్పున చేయండి. గాడ్ విల్ హెల్ప్ యూ. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. జస్ట్ నోట్ చేసుకోండి. మన ఆర్థిక సమస్యలు తీర్చుకోవటానికి మొదట ఆత్మను సంపాదించండి, 2 ఆయన మాట వినండి, 3 ఆయనకు మొర్ర పెట్టండి. ఇర్మియా 33:3-10. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 1-7. రాజుల 4వ అధ్యాయం 1-7. 4వ మాట, నీ ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోవటానికి దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని దేవునికి. మలాకి 3:10. సామెతలు 11:24. హగ్గై 1:4-15, 1:4-15, 2:18-19. 5 నీ ఆర్థిక సమస్య పరిష్కరించుకోవాలంటే, లేక నువ్వు రిచ్ మ్యాన్ కావాలంటే 5 దేవుణ్ణి తోడుగా పెట్టుకో అంటే దేవునితో సహవాసం చేయి. ఆదికాండము 26:12-14, 14-33, 12-14, 14-33. ఆదికాండము 26:12-14, 14-33. ఆదికాండము 39, 3-4. ఆదికాండం 39, 3-4. దేవుని తోడుగా. మన ఆర్థిక సమస్యలు పరిశీలించుకో. 6వ మాట, దేవుని త్రోవలో నడు, ఆయన మార్గం లేక ఆయన త్రోవలో నడు. 128 కీర్తనలు 128, కీర్తనలు 128, 1-6. నీ ఆర్థిక సమస్యలు తీర్చుకోవటానికి 7వ మాట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండు లేక యథార్థంగా ఉండు. యోబు గ్రంథము 1:1-3. యోబు 1:1-3. సామెతలు 28:19. సామెతలు 28:19. కీర్తనలు 128, 1-6. కీర్తన 8వ మాట, సంతృప్తి కలిగి ఉండు. ఆర్థిక సమస్యలు పోతాయి. సంతృప్తి కలిగి ఉండు. ఓకే, ఫిలిప్పీ పత్రిక 4 రాయండి. 4:11-13. 4:11-13. ప్రస్తుతానికి నేను మీకు చెప్పాను, తర్వాత మీకు ధ్యానం చేసుకోండి. కనుక సమస్యలు పోవటం దేవుడికి అసాధ్యం కాదు. జస్ట్ మనం చేయాల్సినవి చేయాలి. మొరపెట్టడం నేర్చుకో. నాకు మొరపెట్టు, నేను నీకు తురమిస్తాను. మొరపెట్టిన బిడ్డలు దేవుడు ఆశీర్వదించాడు. ప్రభువా నన్ను ఇక్కడ ఆకలితో చంపుతావంటే నీళ్ళు ఇచ్చేసాడు. ప్రభువా నా పిల్లలు అప్పులను పట్టుకెళ్తున్నారా అంటే ధనం ఇచ్చేసాడు. పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించుకునేటట్టు దావీదుకి చేశాడు. మొరపెట్టిన ఏ బిడ్డను విడిచిపెట్టలేదు. ఆర్థికంగా నలిగిపోతుందని భయపడొద్దు ప్లీజ్. దేవుడు అట్లకి చేయడు. దేవుడు మార్గం తెరుస్తాడు.
దేవుడు అవకాశాలు ఇస్తాడు. ప్రార్థన పెంచండి. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు బాగా చేయండి. ఏకుజో ప్రార్థనలకి బాగా రండి. వ్యక్తిగతంగా ప్రార్థన చక్కగా చేయండి. కుటుంబ ప్రార్థనలు చక్కగా పెట్టండి. దేవుణ్ణి మీకు తోడుగా పెట్టుకోండి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవుని బిడ్డలుగా మనం సంపాదించింది దేవుడిది. మనం ఆయన సేవని ఎంకరేజ్ చేసుకుంటే దేవుడు దీవిస్తాడు. సామెతల గ్రంథం 11:24 చదవండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. దేవుని వాక్యం చెప్తుంది, వెదజల్లండి, అభివృద్ధి పొందండి. ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇవ్వకండి. ఏదో కొంచెం ఇస్తున్నామని తృప్తి పడబాకండి. భక్సింగ్ గారికి ₹1 టెలిగ్రామ్ చేసిన ₹1 అంటే ఆయనకి వచ్చిన అది ఆయన ఇవ్వాల్సింది, అది ₹1 కదా అనుకోవాలా, ₹1 కూడా ఇచ్చేశారు. భక్తుల యొక్క నమ్మకత్వాన్ని అది తెలియచేస్తుంది. హగ్గయి గ్రంథం 1:4 చదవండి. హగ్గయి గ్రంథం 1:4. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకి ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకి ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చిలిగిపోయిన సంచిలో వేసినట్లున్నది. 8వ వచనం. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరము కట్టించిన దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 19వ వచనం 2:19. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైన దానిమ్మ చెట్లైన ఒలివ చెట్లైన ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని అన్నమాట అండర్లైన్ చేసుకోండి. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ